మాయా, మ్మ్. ఈరోజు ఏం కర్రీ చేయమంటారు? ఈరోజు బంగాళదుంప కర్రీ చేయి. బంగాళదుంప కర్రీ ఎలా ఉండాలంటే, ఇంకా నాకు ఇష్టమైన కర్రీ ఏమో కుమ్మేసేటట్టు ఉండాల. ఏంటి మాయ రోజు బంగాళదుంపల కర్రీ అంటారు? దుంపలు తిని దుంపలా ఉందా మన? ఏదోటి అనుకో, దుంపలా ఉందామనో ఏదోటి, కానీ కర్రీ మాత్రం నా ఫేవరెట్ కదా. కొంచెం శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో బాగా చేయి, ఓకేనా? ఓకే మాయా. థ్యాంక్స్ డార్లింగ్. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను అయితే వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి బాగా వేయించుకోవాలి. బంగాళదుంపలు బాగా వేగిన తర్వాత టమాటోస్ వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు బాగా వేగిన తర్వాత కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని బంగాళదుంపలు ఉడికేలాగా కొంచెం వాటర్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మా మాయ. మొత్తానికి గుమగుమలాడే బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం, ఓకేనా? మళ్ళీ ఆద్య అయితే కుమ్మేసిందనే చెప్పొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలానే వండుకోండి, కుమ్మేయండి, ఓకేనా? బాయ్ గైస్, లవ్ యూ ఆల్.